నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంజన. ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఉత్కంఠతో నడుస్తూ ఉంటాయి. నాయకుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు చూస్తూనే ఉన్నాం. ఇటీవల రప్పారప్ప అనే డైలాగ్ బాగా చర్చనీయాంశమైంది. సభల్లోనూ సోషల్ మీడియాలోనూ ఈ మాటే హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 సినిమాలోని రప్పారప్ప డైలాగ్ ఏపీ రాజకీయాల్లో వివాదానికి దారితీసింది. పుష్ప 2 సినిమాలో క్లైమాక్స్ కి ముందు గంగమ్మ తల్లి జాతరలో ఏటతల నరికినట్లు రప్పారప్ప నరుకుతా ఒక్కొక్కడిని అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ వైరల్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ చూసినా రప్పారప్ప అనే డైలాగ్ వినిపించింది. చిత్ర యూనిట్ సైతం రికార్డ్స్ రప్పారప్ప అంటూ పోస్టర్లు వేసుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో వైసీపీ శ్రేణులు రప్పారప్ప అంటూ పోస్టర్లు వేసుకుంటున్నారు. మొన్న మధ్య జగన్ పల్నాడు టూర్ సందర్భంగా రప్పారప్ప పోస్టర్ ఎంత రచ్చయిందో చూసాం. జగన్ కూడా దాన్ని సమర్థించారు. సినిమా డైలాగ్ వస్తే తప్పేముంది అన్నారు. నాయకుడే కార్యకర్తలకు అనుమతించినప్పుడు ఇంకా వాళ్ళెందుకు ఊరుకుంటారు? తాజాగా జగన్ హైదరాబాద్ కోర్టుకొస్తే భాగ్యనగరంలో కూడా వైసీపీ శ్రేణులు రప్పారప్ప పోస్టర్లతో రచ్చ చేశారు. తాజాగా నాంపల్లి సిబిఐ కోర్టుకు వెళ్తున్న తమ నాయకుడిని చూడడానికి వైఎస్ జగన్ అభిమానులు భారీగా చేరుకోవడం హైదరాబాద్ లో పెద్ద చర్చగా మారింది. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి తర్వాత బెయిల్పై వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్ దాదాపు 6 ఏళ్ల తర్వాత నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన కోర్టుకు వచ్చిన సందర్భంగా బేగంపేట నుంచి నాంపల్లి వరకు అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మొత్తం హంగామాతో నిండిపోయింది. అభిమానులు చేసిన ప్రదర్శనలు, అలంకరించిన ఫ్లెక్సీలు అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. ముఖ్యంగా మహేష్ బాబు, జగన్, కేటీఆర్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు అందరి దృష్టిని ఆకర్షించాయి. 2029లో రప్పారప్ప అనే ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తెలంగాణ రాజధానిలో ఇలాంటి నినాదాలు వినిపించడం వైసీపీ తన ఉనికిని అక్కడ కూడా చూపించాలని ప్రయత్నిస్తోందా అన్న దానికి దారితీసింది. జగన్ కోర్టుకు చేరగానే అక్కడ ఆల్రెడీ ఉన్న వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహంతో నినాదాలు చేశారు. గుంపులుగా రోడ్డుపై నిలబడి శబ్దాలు చేస్తూ కోర్టు పరిసరాలను దద్దరిల్లించారు. ఈ గందరగోళం కారణంగా ట్రాఫిక్ కి అంతరాయం కూడా ఏర్పడింది. పుష్ప సినిమాలోని డైలాగులకు సంబంధించిన పోస్టులు ప్రదర్శించి రచ్చ చేశారు. మొత్తంగా జగన్ కోర్టు హాజరు ప్రక్రియ రాజకీయ శక్తి ప్రదర్శనగా మారిపోయింది. పల్నాడు పర్యటన సమయంలో ఓ యువకుడు రప్పారప్ప అంటూ పెట్టిన పోస్టర్ అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది. ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ జగన్ మాత్రం ఆ నినాదాన్ని ఖండించకుండా అది ఒక సినిమా డైలాగ్ మాత్రమేనని సమర్థించారు. దీంతో అభిమానులు మరింత ఉత్సాహంతో ఎక్కడ ఆయన పర్యటన జరిగినా అలాంటి ఫ్లెక్సీలను ప్రదర్శించడం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కోర్టుకు వెళ్లే సందర్భంలో కూడా అవే నినాదాలు కనిపించడం విమర్శలకు కారణమైంది. రప్పారప్ప పోస్టర్లను ఎత్తి చూపించిన అభిమానులకు జగన్ మాత్రం వారికి చేతులెత్తి అభివాదం చేసి కోర్టు విచారణ పూర్తయ్యాక నేరుగా లోటస్ పాండ్ వైపు వెళ్లిపోయారు. ఆయన వెళ్తుండగానే అభిమానులు కూడా వెంట వెళ్లారు. జగన్ ఎక్కడికి వెళ్ళినా జన సమీకరణ ఉంటుంది అనే సందేశాన్ని బయటకి ఇవ్వడానికే ఇలాంటి ప్రదర్శనలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కోర్టుకు హాజరు కాకుండా ఉండేందుకు ఇలా జనాన్ని చూపించడం ఒక వ్యూహంగా భావిస్తున్నారని కొంతమంది విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా న్యాయస్థానంకు వెళ్లే సందర్భంలో కూడా వివాదాస్పద పోస్టర్లను ప్రదర్శించడం అన్న చర్య పలు విమర్శలకు తావిస్తోంది.